తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మించిన కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 4.40 కోట్లతో నిర్మించిన రోగుల సహాయకుల వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ స్విమ్స్ ను అభివృద్ది చేయాలని సీఎం చంద్రబాబు పదే చెబుతున్నారని, ఆయన ఆదేశాలతో స్విమ్స్ లో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్లపై కేసులు పెట్టడం జరిగిందన్నారు. తిరుపతి బర్డ్ హాస్పిటల్లో వసతులు సరిగ్గా లేవని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో ఎటువంటి వాస్తవం లేదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అంతకుముందు బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. దీనికి సుమారు 10,65,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది 4,40,00,000 ఖర్చు పెట్టి, అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనుక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు, వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా